హలో, మిమ్మల్ని రండి. ఈరోజు నేను మీకు డైనింగ్ టేబుల్ అరేంజ్మెంట్ చూపిస్తాను. మీ అందరికి కూడా వచ్చనుకుంటాను, బట్ రానోళ్ళకి ఉపయోగపడుతుంది కదా. నా దగ్గర ఉన్న టేబుల్ క్లాత్ ఇలా వేసాను. తర్వాత మన దగ్గర ఏ మ్యాట్స్ అయితే బాగుంటాయో ఆ మ్యాట్స్ అన్నీ అలా అరేంజ్ చేయాలి. సెంటర్ తెలియపోతే ఇలా మెజర్ చేసి ఈక్వల్గా కూడా పెట్టచ్చు. తరువాత ప్లేట్స్, సైడ్ ప్లేట్స్ పెట్టాను. స్పూన్స్, ఫోర్క్స్ పెట్టడానికి ఇలా మన దగ్గర ఉన్న నాప్కిన్ని చక్కగా ఫోల్డ్ చేసి అందులో అరేంజ్ చేస్తే చాలా బాగుంటుంది. నాప్కిన్ ఫోల్డింగ్స్ చాలా రకాలు ఉంటాయి. మనకి ఈజీగా తొందరగా అయిపోయేది చూసుకుని పెట్టుకుంటే బిజీగా ఉన్నప్పుడు పని త్వరగా అవుతుంది. సైడ్ కప్స్, గ్లాసెస్ ఇలా పెట్టండి. ఈరోజు నా దగ్గర జస్ట్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే ఉన్నాయి, అందుకని సెంటర్ అరేంజ్మెంట్స్ అంతా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తోటే చేశాను. ఫ్లవర్ అరేంజ్మెంట్ మధ్యలో ఏదైనా ఒక లైట్ ఉంటే పెట్టచ్చు. ఈరోజు ఫ్రిడ్జ్లో చూస్తే 2 గ్రీన్ క్యాప్సికమ్, 2 రెడ్ క్యాప్సికమ్ ఉన్నాయి. వాటిని పైన చిన్న ముక్క కట్ చేసి ఫ్లవర్స్ అందులో పెట్టి సైడ్ క్యాప్ లాగా ఆ ముక్కను పెట్టి జస్ట్ అరేంజ్ చేశాను. మనం ఇచ్చే ట్రీటు బాగా ఇంపార్టెంట్ అయిందనుకోండి, అప్పుడు రియల్ ఫ్లవర్స్ కూడా తెచ్చుకొని అరేంజ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ప్లెజెంట్ లుక్, స్మెల్ అంతా బాగుంటుంది. ఉన్న వాటిని అరేంజ్ చేస్తేనే ఇంత లుక్ వస్తే ఏదైనా పెద్ద ఫంక్షన్ వచ్చినప్పుడు మనం ఇంకేమైనా టేబుల్ మ్యాట్స్ అలాంటి కొత్తవి తెచ్చి వేస్తే ఇంకెంత బాగుంటుందో. ఫ్రూట్స్ అయితే గ్రీన్ యాపిల్స్ ఉన్నాయి, అవి కూడా అక్కడక్కడ అలా పెట్టడం వల్ల నిండుగా అందంగా ఉంటుంది. టిష్యూస్ కూడా ఏదైనా సింపుల్గా ఇలా ఫ్లాష్ చేసి అది కూడా పెట్టండి, బాగుంటుంది. గెస్టులు వచ్చే ముందు లోపలికి మనం లైట్స్ అన్నీ ఆఫ్ చేసి క్యాండిల్స్ వెలిగించి వాళ్ళని పిలవాలి, అప్పుడు లుక్ చాలా బాగుంటుంది. మ్యూజిక్ చాలా లో వాల్యూమ్లో పెట్టి ఆన్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. వాళ్ళు లోపలికి వచ్చాక చూసాక ఒక్కసారి వెంటనే లైట్స్ వేస్తే అదో డిఫరెంట్గా ఉంటుంది. చూసారు కదండి, ఇలా కొంచెం టైం తీసుకొని అరేంజ్ చేస్తే ఎంత అందంగా ఉందో. మనకి ఇంట్లో ఎలాంటి పార్టీలు అవుతాయి అలా డైనింగ్ టేబుల్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, నేను ఇంకా డైనింగ్ సెట్టింగ్స్ మీకు చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.